సో, ఇప్పుడు రిజెక్ట్ అవుతున్నాయి అప్లికేషన్స్. స్టూడెంట్ లోన్స్ చాలా రిజెక్ట్ అవుతున్నాయి. బట్ స్టూడెంట్‌కి మీరిచ్చే ప్రికాషన్స్ ఏంటి? ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటున్నాడు. అది రిజెక్ట్ అవ్వొద్దంటే అతను ప్రికాషన్స్ మీరేమిస్తారు? వాట్ ఆర్ ద టిప్స్ యూ గివ్ టు స్టూడెంట్? రిజెక్ట్ అవ్వొద్దు అనంటే, ఇప్పుడు స్టూడెంట్‌కి అబ్రాడ్‌కి వెళ్ళాలని స్టూడెంట్ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటాడు. అంటే ఒక 10థ్ అయిపోయిన నెక్స్ట్ స్టెప్ తను ఏదైతే ఇంటర్మీడియేట్‌కి వెళ్తాడో అప్పుడే స్టూడెంట్‌కి ఒక ప్లానింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, ఆ ప్లానింగ్ ప్రకారంగా స్టూడెంట్ ఆ ప్లాన్ చేసుకున్నాడు అనంటే అక్కడి నుంచే స్టూడెంట్ జాగ్రత్త పడాలి. అంటే ఇంటర్ వచ్చేసి సరైన టైంలో కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత ఎలాంటి గ్యాప్స్ రాకుండా చూసుకోవాలి స్టూడెంట్. తను ఇంటర్మీడియేట్, గ్రాడ్యుయేషను ఆ గ్యాప్స్ రాకుండా చూసుకోవాలి. మేజర్‌గా మనకి స్టూడెంట్ మెయిన్‌గా వెళ్ళేది మాస్టర్స్ చేయడానికే వెళ్తున్నారు స్టూడెంట్స్ ఎక్కువగా. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వెళ్తున్నారు కానీ, అలాగే మాస్టర్స్ కూడా చేయడానికి వెళ్తున్నారు స్టూడెంట్స్. అలాంటి టైంలో వాళ్ళకి ఎలాంటి గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. తర్వాత వాళ్ళ అకాడమిక్ పర్సెంట్ అనేది కూడా వాళ్ళు బిల్డ్ చేసుకోగలగాలనమాట. అంటే తను ఒకవేళ అకాడమిక్ పర్సెంటేజ్ వాళ్ళకి బాగుంది అని అనుకోండి. సో, అలాంటి టైంలో కూడా వాళ్ళకి ఈజీగా లోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, వాళ్ళ పర్సెంటేజ్‌ని బిల్డ్ చేసుకోవడానికి స్టూడెంట్ ఆలోచించాలి. నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్‌కి సిబిల్ పాడవకుండా చూసుకోవాలండి. మెయిన్ ఎందుకంటే మనకి లోన్‌లో సిబిల్ ఇష్యూస్ అంటే స్టూడెంట్‌కి సిబిల్ ఉన్నా కూడా లోన్ ఇంపాక్ట్ అవుతదని చెప్పాం మనము. సో, స్టూడెంట్‌కి సిబిల్ అనేది కూడా చూసుకోవాలి. తర్వాత మంచి యూనివర్సిటీని స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్‌ని కూడా తను ఏదైతే ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్ కోర్స్ చేస్తున్నాడో దానికి రిలేటెడ్‌గా ఉన్నటువంటి కోర్సెస్‌ని చూస్ చేసుకోవాలి. అంటే తనకి ఫ్యూచర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో తనొకసారి ఫైండ్ ఔట్ చేసుకోవాలి. సో, ఈ యూనివర్సిటీస్ అండ్ కోర్సెస్ అనేవి కూడా మేజర్‌గా వాళ్ళు చూస్ చేసుకొని దీని ప్రకారంగా ఫర్దర్ అబ్రాడ్‌కి ప్లాన్ చేసుకోవాలన్నమాట అబ్రాడ్‌కి.